ఈరోజు ఇక్కడ మనకి రాయవరం మండలం రాయవరం పంచాయతీలోని ఇక్కడ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ రెండు కలిపి ఒక యూనిట్ ఇక్కడ ఉన్నది. యూనిట్లోని దురదృష్టకర సంఘటన అరౌండ్ 12:30కి ఇక్కడ క్రాకర్స్ అనేవి పేలి సుమారుగా 6 మృత్యువాత పడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత 12:40కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ 12:42కి వాళ్ళు ఇక్కడ ఎన్రూట్ అయ్యి ఇటువైపు నుంచి మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ అట్ ద సేమ్ టైం మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా అంటే మంటలను అదుపులో పెట్టడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న క్షతగాత్రులను కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఈ నియర్ బై ఉండటం, తను కూడా తన కారులోని ఆ క్షతగాత్రులను ఎక్కించుకొని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక యాక్సిడెంటల్గా కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా మా డిఐజీ గారు అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే సంహవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నారని ఇంకొక 1 hourలో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇన్సిడెంట్కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ని కూడా ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా మాకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావటం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షతగాత్రులను హాస్పిటల్కి తిరిగి కాకినాడ పంపించేటంత వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవటం, డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షతగాత్రులను పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ గారు పురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు, దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కండోలెన్స్ కూడా నా ద్వారా చెప్పమని చెప్పారు. మేడం తరపున కూడా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నామండి. ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్గా ఇందులో 6లోని 4 మహిళలు ఉన్నారు, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా BC/SC వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు. కంపల్సరీగా ప్రభుత్వం తరపున మేము అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మేమందరం కూడా కొంచెం డిస్కస్ చేసి మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇస్తాము. ఎంత ఇస్తామన్నది ఒక కొంచెం డిస్కస్ చేసి సీఎంఓలో కూడా మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని చేస్తాం. దీపావళి సందర్భంగా ఇలాంటి కేంద్రాలు అనుమతులు ఎన్ని వస్తున్నాయి, భద్రత ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీగానండి. ఎందుకంటే మేము పర్టికులర్గా డే ఫస్ట్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామండి. ఫైర్ ఎన్ఓసీస్ అరౌండ్ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా మనం చూసుకున్న దగ్గర పర్మనెంట్ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ మన దగ్గర ఉన్నవి ఒక 70 వరకు ఉంటే 69 out of 69 వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మాకున్న పెద్ద ఇది కూడా ఏంటంటే టాస్క్ ఏంటంటే కొంతమంది అన్లైసెన్స్డ్తో చాలామంది తయారు చేస్తూ ఉంటారు, అందులో అన్స్కిల్డ్తో చాలామంది చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. లాస్ట్ 2 months నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎక్కడ కూడా ఇలాంటి యూనిట్స్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని మేము జప్తు చేయటం, అదేవిధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళని మోటివేట్ చేయటం. ఇలాగా లైసెన్స్డ్ ఉన్న క్రాకర్ షాప్ దగ్గరికి కూడా వచ్చి ఇమీడియట్గా ఇక్కడ ఏంటేంటి ఫెసిలిటీస్ కావాలో. రీసెంట్గా మీకు తెలుసు లాస్ట్ ఇయరే అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పడం బట్టి ఒక వాటర్ ట్యాంక్ని, స్ప్రింక్లర్స్ని అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక దురదృష్టకర సంఘటన. నేను కూడా అప్పీల్ పెడుతున్నానండి క్రాకర్స్ షాప్ ఓనర్స్కి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళందరికీ, దయచేసి ప్రజల జీవితాలతో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆటలాడుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే చాలామంది
మంది ప్రాణాలు చాలా మనకి మంది ఉంటాయి. వర్కర్లు స్కిల్డ్ కాదు, చేసుకుంటున్నారు, లోకల్ గా ఉపాధి వస్తుంది, బట్ వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా పని చేయించుకోవడం అనేది ఎంతవరకు నిజమేనండి, మీరు అనేది కరెక్టే. నేను లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. లాస్ట్ మేము రివ్యూ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇష్యూని మేము కూడా రైజ్ చేసుకున్నాం. ప్రతి క్రాకర్ యూనిటే కాదండి, ఎక్కడైనా ఒక చిన్న కర్మాగారం ఉన్నా, ఒక చిన్న పరిశ్రమ ఉన్నా కంపల్సరీగా అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ని ఇవ్వాలి, ఇన్సూరెన్స్ పెట్టించాలి. ఆ ఇన్సూరెన్స్ బాధ్యత కూడా ఓనర్స్ తీసుకోవాలి. దాని మీద ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయమని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటేనే ఫర్దర్గా లైసెన్స్ కూడా ఇమ్మని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ దగ్గర నుంచి ఈ రోజు సంఘటన వరకు ప్రతి సంవత్సరం ఏదో సంఘటన జరుగుతూనే ఉన్నాయి, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. ఇప్పుడు దీపావళి పండుగ చాలా దగ్గరలో ఉంది, చాలా ఎక్కువ మొత్తంలో 14 ఆర్డర్లు అన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వం తరఫున వీటిని ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇందా చెప్పారు, కోనసీమ జిల్లాలోనే 35 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ప్రమాదాలు జరగకుండా ఇమీడియట్గా ఒక టీంని ఏర్పాటు చేస్తున్నామండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ ఫైర్ ఈ మూడింటితో లేబర్ డిపార్ట్మెంట్తో కలిపి ఈ నలుగురిని కలిపి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి ప్రతి లైసెన్స్డ్ షాపు అన్లైసెన్స్ షాప్ ఏ ఉన్నా కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్స్ అని స్టార్ట్ అవుతాయి. ఇది కూడా వితిన్ 2 డేస్లో మేము కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు దీపావళికి మరి బజార్లు పెడతారు కదా, బజార్ దగ్గర కూడా అప్పటికప్పుడు 2 రోజుల్లోనే మీరు లాస్ట్ మినిట్లో లైసెన్స్ ఇస్తున్నారు, అలా అప్పటికప్పుడు వచ్చి అనుమతి లేకుండా పెట్టేయడం, అక్కడ ఎలాంటి ఈసారి అలా ఏం జరగవండి, వాళ్ళ అనుమతులతోనే పెట్టాలి. అనుమతులు తీసుకున్న తర్వాతనే 2 రోజులు 3 రోజుల ముందే మీరు క్లియర్ చేసుకుని వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా, అదే ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత పెట్టించే ఏర్పాటు చేయట్లా. డెఫినెట్గా దానికి ఒక పోర్టల్ కూడా మేము ఆన్లైన్ పోర్టల్ కూడా తీసుకుంటామండి. మన కలెక్టర్ గారు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఒక ఆన్లైన్లోని కూడా వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకునే దానికి ఒక సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా ఫైర్ సర్వీసెస్ కూడా నియర్ బై ఉంచే ఏర్పాటు కూడా మేము చేస్తాం. ప్రమాదానికి కారణాలు కూడా మోతాదుకి మించి వీళ్ళకి ఐటమ్స్ సప్లై చేయడంలో కూడా మోతాదుకి మించి సప్లై చేస్తున్నారు, దాని మించి కూడా వీళ్ళు పరిధికి మించి తయారు చేయడం. అందుకేనండి, లేదు అందుకే మీరు అన్నది కూడా కరెక్ట్ కావచ్చేమో. నేనేమన్నానంటే అందుకే ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, క్లూస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు. నిజంగా అలాగనక జరిగితే కనుక కంపల్సరీగా చర్యలు కూడా తీసుకుంటాం. అటువంటి వాళ్ళందరి మీద చర్యలు అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందండి. టోటల్గా ఎంతమంది వర్క్ చేస్తారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ రాలేదని మీరు కూడా ఆగ్రహం చెప్తున్నారు, ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఈ టైంకి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలండి. నేను అందుకే పర్టికులర్గా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి వర్కర్సే కాదండి, ఎక్కడైనా కూడా ఎటువంటి చిన్న పరిశ్రమ ఉన్నా, కనీసం ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నా 10+ వర్కర్స్ ఎక్కడైనా పనిచేసినా కూడా వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. వాళ్ళ దానికి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళ కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి. అది కూడా వాళ్ళు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్లు కూడా చేయమని చెప్పి మేము ఆదేశాలు. ఒక్కసారి మేడం, ఈ తీవ్రత ఎట్లా ఉందనేది ఇప్పుడు ఇక్కడికి అక్కడికి 300 మీటర్లు, దాదాపు 250 మీటర్లు, ఇక్కడ పేలితే అక్కడ తగలదు. అదే నివాసాలు దగ్గరగా ఉన్నప్పుడు ఈ బజార్లు పెట్టినప్పుడు అవి కూడా మనం లేదండి, ఇలాంటివన్నీ కూడా ఒక ప్లే గ్రౌండ్స్లోని కొంచెం జనావాసాలకి దూరంగా పెట్టుకోవాలి. దానికి కూడా మేము కూడా కొంచెం ప్రజలు కూడా సహకరించమని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ప్రజలు కూడా కొంచెం సహకరించి కొంచెం దూర ప్రదేశాల దగ్గర మేము పెట్టేటప్పుడు డెఫినెట్గా సహకరిస్తే మేము ప్రికాషన్స్ అన్నీ తీసుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఒక క్యాజువాలిటీ కూడా లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎన్ని టీమ్స్ చేసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏగల్ టీం ఉంది, ఏగల్ టీం అంటే ఎక్కడికక్కడ తనిఖీలు ఆకస్మికంగా చేస్తారు, అలాంటి టీం ఏర్పాటు చేస్తారు. అందుకే నేను చెప్పాను కదండి, ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. మీరు చెప్పినట్టుగా దీపావళికి సంబంధించే కాదు, ఇది కంటిన్యూస్ కమిటీ. ఈ కంటిన్యూస్ కమిటీ నాకు తెలిసి ఆల్రెడీ ఉంటుంది కంపెనీ. సంక్రాంతికి వెళ్ళే, దీపావళికి వెళ్ళే, మొత్తం కంటిన్యూగా జరుగుతుంది ప్రాసెస్. అమ్మా మీకు క్రాకర్స్ ఎలా ఉంటుందంటే పండగ వచ్చినా క్రాకర్ కావాలి అనుకోకూడదు, కానీ ఎవరైనా చనిపోయినా క్రాకర్ పెడతారు, ఎవరైనా పుట్టినా క్రాకర్సే, పొలిటీషియన్స్ వచ్చినా క్రాకర్సే, ఏదైనా క్రాకర్సే. సో నేనేమంటానంటే దీన్ని మనం ప్రత్యేకమైన దృష్టిలో చూడాల్సిన బాధ్యత ఉంది. దీనికి కమిటీ కంటిన్యూగా ఉండాలి. ఏదో దీపావళికి ఒక కమిటీ వేసి మనం కామ్గా ఊరుకునేది కాదు, కంటిన్యూగా ఒక కమిటీ రన్ అవ్వాలి. మంత్లీ వన్స్ కంపల్సరీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంజూరీ అయిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారండి, వాళ్ళు కూడా మ్యాక్సిమం కోలుకోవాలని